నమస్తే, వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. పరిపాలన అంటే అభివృద్ధికి సూచిక. ప్రజల సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరోవైపు రెండు కళ్ళుగా తీసుకొని పోయే వాళ్ళే పాలకులని ఒక రొడ్డకోటుడు సామెత ఉంటుంది అనమాట. ఇక పోతే తెలంగాణ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు. వాస్తవానికి సంక్షేమం కంటే ఆయన అభివృద్ధి మీద ఆయన ఎక్కువ ఫోకస్ చేసి కాళేశ్వరం నిర్మాణాలు కావచ్చు, సెక్రటేరియట్ నిర్మాణం కావచ్చు, ఇట్లా చాలా ప్రాజెక్టులను ఆయన టేకప్ చేసిండు. దేశంలోనే ఢిల్లీ తర్వాత 45 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించి దేశంలోనే హైదరాబాద్ను ఇతర తెలంగాణ ప్రాంతాలను ఆదర్శంగా నిలిపే ప్రయత్నం చేసిండు. అయినా కానీ కేసీఆర్ ఓడిపోయాడు. ఆ తర్వాత అంబేద్కర్ అంటే ఓటమికి ముందు, సరిగ్గా అంటే ఎన్నికలకు ముందు తెలంగాణ కొత్త సచివాలయాన్ని ఓపెన్ చేసిండు. అలాగే అంబేద్కర్ విగ్రహాన్ని కూడా దేశంలోనే అతి ఎత్తైన, అంటే ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయకముందు తెలంగాణ అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించింది. సో ఒక చేతిలో అంబేద్కర్ విగ్రహం, కింద పార్లమెంటుతో కూడిన నిర్మాణం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సేమ్ చంద్రశేఖరరావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదైతే అభివృద్ధి అనుకొని భావించి ఒక దార్శనికుడికి, రాజ్యాంగ నిర్మాత అరుదైన గౌరవం ఇచ్చే ప్రయత్నం చేశారో, అదే ప్రయత్నాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో తెలంగాణ కంటే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఇంచుమించు 225 అడుగుల ఎత్తులో నిర్మించారు. అంటే రెండు చోట్ల కూడా ఇంచుమించు 400 కోట్ల పైచిలకు డబ్బుతో నిర్మించారు. ఇంకా ముఖ్యంగా విజయవాడలో అయితే ఒక పార్కు, అంబేద్కర్ స్మృతికి జ్ఞాపకంగా ఒక లైబ్రరీ లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అట్టహాసంగా ఎన్నికలకు ముందు అంటే డిసెంబర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో సామాజిక సాధికారత కోణంలో అంబేద్కర్ స్ఫూర్తిని, అంటే ఆయన పూలమాలలు వేసి దండ వేసి ఏదో దండం పెట్టుకొని వదిలేసినట్టు కాకుండా, ఆయన చెప్పినట్టుగా విద్య, వైద్యం, ఉచిత న్యాయాన్ని ప్రజలకు అందించే దిశగా తమ పాలన సాగిస్తున్నారని చెప్పి ఇద్దరు పాలకులు కూడా భావించారు. కానీ తీరా ఏమైంది? కేసీఆర్ 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతకు తల వంచాల్సి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో ఏకంగా చరిత్ర ఎరగని ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. దాంతో ఈ కొత్త చర్చ తెర మీదకి వస్తుంది అనమాట. అంటే బిల్డింగులు, అంబేద్కర్ విగ్రహాలు కడితే అభివృద్ధి పేరుతో అంటే కొత్త నిర్మాణాలు చేపడితే ఓటుకు క్రైటీరియా కాదా, జనం ఆదరించారన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంతో పాటు సైమల్టేనియస్ గా చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, ఏదో 1-2 నిర్మాణాలు కట్టి దాన్నే చరిత్ర మొత్తం చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. సో ఆయన హయాంలో హైటెక్ సిటీ లాంటి 1-2 నిర్మాణాలు లభిస్తే పెద్దగా ఐకానిక్ బిల్డింగ్స్ కట్టింది లేదు. గత ఎన్నికల్లో అంటే 2019లో 2014 నుంచి 19 దాకా అమరావతి పేరు చెప్పి కూడా పబ్బం గడుపుకున్నారు తప్పిస్తే, ఎంతసేపు తాత్కాలిక నిర్మాణాలతో ఆయన పాలన కొనసాగింది తప్పిస్తే, అలాగే దాన్ని చూపిస్తూ ప్రజలకు సంక్షేమాన్ని ఎగనామం పెట్టే ప్రయత్నం చేశారన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. దానికి రివెంజ్గానే ప్రజలు 151 స్థానాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు 23 స్థానాలకు పరిమితం చేశారు. ఇది గత చరిత్ర అనమాట. సో ఇప్పుడు తాజాగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత ఆయన రిషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టారు. అది పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి ఆయన గతంలోనే ఎన్నికల సందర్భంగా పలు చోట్ల చెప్పారు. విశాఖలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మీటింగ్లో కావచ్చు, తన ఎన్నికల ప్రచారంలో కావచ్చు, మేమంతా సిద్ధం సభల్లో కావచ్చు, వైజాగ్లో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తా రెండోసారి ముఖ్యమంత్రిగా రిషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ వేదికగా పాలన కొనసాగిస్తానని ఆయన చెప్పినా కూడా ఓటమి పాలయ్యారు. సేమ్ టైం కొత్త సెక్రటేరియట్ కట్టి దీని వేదికగా పాలన సాగిద్దాం అనుకున్న కేసీఆర్ అందులోకి రాకుండానే ఓటమి పాలై ఇంటి ముఖం పట్టాల్సి వచ్చిందనమాట. సో ఇవన్నీ ఏంటంటే, కొత్తగా ఏమైనా నిర్మాణాలు చేపడితే అది జాతికి అంకితం చేస్తే దానివల్ల ఓట్లు రాలవు అన్న చేదు నిజాన్ని ఈ రెండు ఘటనలు కాదు 4 ఘటనలు, అంటే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ సెక్రటేరియట్ కావచ్చు, నిజాం నిర్మాణ శైలితో కూడిన తెలంగాణ సెక్రటేరియట్ కావచ్చు, అంబేద్కర్కు స్ఫూర్తిగా నిర్మించిన, అంటే ఆయన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహం కావచ్చు, వీళ్ళ ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాయి. సేమ్ టైం రిషికొండ క్యాంప్ ఆఫీస్ కావచ్చు, అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఇవేవి కూడా ఓటు బ్యాంకుకు కారణం కాలేకపోయినాయి. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే, సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టారు అన్న విమర్శలు, ముఖ్యంగా పచ్చపత్రికల్లో టీడీపీ క్యాంపు సైడ్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపించినాయి. కానీ 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఉద్యానం లాంటి పెద్ద ప్రాజెక్టులను ఆయన జస్ట్ 3 ఏళ్లలోనే నిర్మించినా కూడా దాన్ని చేసిన అభివృద్ధిని చెప్పుకోకపోవడం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్పిదంగా ఈరోజు అభివర్ణిస్తున్నారు. సో ఏదేమైనా ఈ బిల్డింగులు విగ్రహాలు ఓటు బ్యాంకుగా మారవు అని చరిత్ర ఒక గుణపాఠం నేర్పించిందని చర్చ పెద్ద ఎత్తున అటు రాజకీయ వర్గాల్లో రాజకీయ విశ్లేషకుల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. సో మరి దీని నుంచి ఈ పాలకులు ఇద్దరు కూడా గత పాలకులు ఎట్లాంటి గుణపాఠాలు నేర్చుకుంటారు అన్నది వేచి చూద్దాం. ఇద్దరు కూడా ఇప్పుడు ఒక సంధి దశలో సంక్షోభ దశలో ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఫినిక్స్లా పైకి వస్తారా లేదంటే ఈ సంక్షోభాలను దాటి పార్టీని పునర్నిర్మిస్తారా లేదా అన్నది వేచి చూద్దాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాట స్ఫూర్తి గురించి కొత్తగా మాట్లాడుకునేది ఏం లేదు. ఎందుకంటే 2009లో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన 39వ ఏట చనిపోయిన కేసులు ఎన్నో పెట్టి సిబిఐ కేసులు ఎన్నో పెట్టి 16 నెలల పాటు జైల్లో ఉంచిన కాంగ్రెస్ సుప్రీంగా వ్యవహరించిన సోనియా గాంధీని ఎదిరించిన ధీరత్వం జగన్ ఒక పోరాట యోధుడిగా నిలబెట్టింది. ఇక 6 దశాబ్దాల కలను ఏ రాజకీయ నాయకుడు కూడా సాధించలేని తరుణంలో తెలంగాణను తెచ్చిన క్రెడిట్ కొట్టేసిన కేసీఆర్ సైతం ఓటమికి తప్పలేదు. సో ఈ 2 కారణాల వల్ల మరి ఈ ఇద్దరు పోరాట యోధులు అంటే చరిత్రలో తమకంటూ ఒక కొత్త పేజీని రాసుకున్న ఈ ఇద్దరు గత పాలకులు ఎట్లా పైకి వస్తారో, ఎట్లాంటి పోరాటాన్ని నమ్ముకొని మళ్ళీ జనానికి దగ్గర అవుతారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.